కలువాయి మండల ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని వెంటనే ఆయా శాఖల అధికారులకు అందజేసి ఎలాంటి పెండింగ్ లేకుండా వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కలువాయి మండలంలో రెవెన్యూ సంబంధిత సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించడంలో తహసీల్దార్ కృష్ణారెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వెంటనే సెలవుపై వెళ్లిపోవాలని ఆదేశించారు. అలానే నిబంధనలకు విరుద్ధంగా ఈ మండలం నుంచి 4 వీఆర్ఓలను ఇతర మండలాలకు డిప్యుటేషన్పై పంపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్తో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం నూతనంగా నియమితులైన అంగన్వాడీ ఆయాలకు ఎమ్మెల్యే నియామక పత్రాలు అందజేశారు. అదేవిధంగా వ్యవసాయ పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ వెంకటగిరి ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు చల్లా రఘురామిరెడ్డి, తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ శైలజ, కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు మరియు పెద్ద సంఖ్యలో బాధితులు, ప్రజలు పాల్గొన్నారు. ఓకే సార్. మీడియా సోదరులకి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రజా దర్బార్లో కలవాయిలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారం కూడా సోమవారం రోజు గ్రీవెన్స్, ఈ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ అనేది గతంలో లేదు. గతంలో పనులు కూడా అవేటి కాదు, తిరిగి తిట్టుకుంటా పోయేవాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారంలో 2 రోజులు గ్రీవెన్స్, ప్రజా దర్బార్ 2 రోజులు పెట్టి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా అధికారులు వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా త్వరితగతిన చేయమని చెప్పని కూడా మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అందుకని దయచేసి అధికారులు కూడా నేను కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఎవరిని కూడా కసురుకోవద్దు. మీరు చేయగలిసినటువంటి పనుల్ని త్వరితగతిన చేయండి. మీ పరిధిలో లేనటువంటివి ఆర్డీఓకి రాయండి. ఆర్డీఓ గారు కూడా ఆర్డీఓ పరిధిలో లేనిది కలెక్టర్. ఆ తర్వాత ఏదంటే నా దృష్టి తెస్తే నేను కూడా ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచి ఎప్పుడు కూడా చాలామంది సమస్యలు చెప్తా ఉన్నారు. ఈ రీసర్వేలో కూడా కొన్ని తప్పిదాలు జరిగినాయి. అది ఎకరా ఉంటే 1/4 ఎకరాకే వాళ్ళు సర్వే చేశారు, 1/4 ఎకరా చెప్తున్నారు. మాది 70 సెంట్లు ఉంటే ఎకరా చెప్తున్నారు అని రకరకాలుగా చెప్తున్నారు. ఈ తప్పుదాల్ని కరెక్ట్గా సరిచేసి ఎవరైతే మన ఆఫీస్కి వస్తారో మళ్ళా సర్వేను పంపించి, మీకు సర్వేలు కరెక్ట్గా లేకపోతే ఇప్పుడే చెప్తున్నాడు సర్వే గురించి, కాబట్టి ఆ సర్వేని కలెక్టర్కి చెప్పి ఆ డిపార్ట్మెంట్కి చెప్పి మనం వెంటనే తను కూడా మారుద్దాం. మార్చి ఇక్కడ మంచి సర్వే వేసి
ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా తెలియజేస్తూ సెలవు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.